ఆర్టీసీ సమ్మె ఓవైపు ప్రైవేట్ వాహనదారుల దోపిడీతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా 100, 150 ఉండే రేట్లు అమాంతం 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాన్స్పోర్ట్ భారం పెరుగుతోంది. జేబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కారణంగా ఇటు ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు లేక వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం జేబీఎస్ వద్దున్నాం. ఇక్కడ వివిధ జిల్లాలకు ముఖ్యంగా ఇటు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, నిర్మల్, దాంతోపాటు ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అంతా కూడా జేబీఎస్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్టీసీ బస్సులు లేని కారణంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ని అయితే ఆశ్రయిస్తున్నారు. చిన్నపిల్లలతో లగేజ్తో వచ్చి కూడా ఇక్కడ కార్లు, వెహికల్స్ ఏమి ఉంటే వాటిని బుక్ చేసుకొని వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి సమ్మె కారణంగా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారని. బ్రదర్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము సిద్దిపేట వెళ్తున్నాం. మామూలుగా ఈ ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు రావట్లేదు కదా, మామూలు టైంలో ఎట్లుంటుంది టికెట్ రేట్స్ కావచ్చు, ఇప్పుడు ఎట్లా ఉంది? మామూలు టైంలో ఎక్స్ప్రెస్ అనుకోండి 150 ఉంటుంది, డీలక్స్ అయితే 170 ఉంటుంది. సో సిద్దిపేటకి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా అంత ప్రాబ్లం ఏం అవ్వదు, ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ ఈ సమ్మె వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు బస్సెస్ ఏం లేవు కాబట్టి నార్మల్గా కార్స్ అందరూ ఎఫర్ చేస్తున్నారు. సో నేను కూడా కార్లు వెళ్దామని చెప్పేసి వచ్చిన. నేను కూడా ప్రైవేటు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మామూలుగా వేరే యాప్స్ త్రూ బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది? నేను బ్లాబ్లా నుంచి కార్ బుక్ చేసుకున్నాను అండి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ టైం బేస్డ్. హెక్టిక్ టైం ఉందనుకోండి, కారు రేట్ అనేది పెంచుతారు పర్ పర్సన్కి, ప్యాసింజర్కి. లేదు హెక్టిక్ లేదు అంటే తక్కువ రేట్ ఉంటుందండి. అంటే అరౌండ్ 200 నుంచి స్టార్ట్ అవుద్ది, 250 అలా. హెక్టిక్ అయింది అనుకోండి 300, 400 కూడా అవుద్ది. ఇప్పుడు మరి ప్రైవేట్ క్యాబ్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎంత అడుగుతున్నారు? 200 to 250 అండి. 200 to 250 ఒక్కరికి అట్లా ప్యాసింజర్కి తీసుకుంటాం. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడతాం. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? కష్టమే ఉన్నది మేడం. జేబీఎస్ వాళ్ళు ఇక్కడ కాళ్ళ కోసం అనుకున్నాం, అందులో లేవు కదా మేడం. పైసలు ఎంత అయితే? 500 అంటారు, 400 అంటారు ఇక కాళ్ళకు. చెప్పండి అన్న, ఎక్కడికి వెళ్తున్నాం? సిద్దిపేట వెళ్తున్నాండి. మామూలు అంటే కొద్దిగా రష్నే ఉండే ఇది వరకు. ఇప్పుడైతే మరీ బంద్ అయిపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మరి ఇవి అయిపోయింది. ఇంకా 500, 600 అట్లా అడుగుతున్నారు. 150, 160 ఉందండి సిద్దిపేట. డబల్ అయిపోయింది, ట్రిపుల్ కూడా అవుతుంది. ప్రయాణికులు అయితే డబల్ రేట్లు ఛార్జీలు పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మాట్లాడుదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది? అమ్మాయి తీసుకొని రావాలి హాస్టల్ నుంచి. బస్సులు ఒక్కటి లేవు, ఆటోలు లేరు. ఎట్లా పోవాలి, ఎట్లా తీసుకొని రావాలి? ఒక గంట నేను బట్టానికి వెళ్ళి నిలబడి జేబీఎస్ నుంచి ఒక్క బస్సు లేదు. తూపురాన్ని వెళ్ళాలి, పోయి హాస్టల్లో ఉన్నది అమ్మాయి తీసుకురా. హాలిడేస్ ఈరోజు బస్సు లేదు, ఏమి ఎట్లా చేయాలి, ఎట్లా పోయి తీసుకొని రావాలి? అక్కడనే వదిలేయాలి నా చెప్పండి. మళ్ళీ ప్రైవేట్ క్యాబులు కావచ్చు, ఇవి ఎట్లా కార్లు ఎంత అడుగుతున్నారు? 300, 400 అడుగుతున్నాను పోనీకి. 300, 400 అంటే ఎడికి ఇవ్వాలి మేము. చూడండి, ఇప్పుడు ఇద్దరు పోవాలంటే పర్వేటికి 300, 400 అంటే 600-800 కావాలి. ఏడికి లేవాలి, ఎట్లా చేయాలి మేము? ఆడ పాపలు వెయిటింగ్ చేస్తున్నారు, డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ ఎప్పుడు వస్తాడు. మాది టాక్సీ ప్లేట్ బండి, జేబీఎస్ టు కరీంనగర్ నడుపుతాం. బస్సులు ఆర్టీసీ సమ్మె కారణంగా మాకు సుత ఆర్థికంగా వెసులుబాటు అవుతలేదు. ప్రయాణికులు బయటికి వెళ్తలేరు. బస్సులు నడిస్తేనే మాకు గిరాకీ ఉంటుంది. బస్సులు లేకుంటే ప్రయాణికులు ప్రయాణించడం ఇబ్బంది అవుతుందని వాళ్ళు బయటికి వెళ్తలేరు. 400, ఇప్పుడు సుత అదే 400 తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకుంటున్నాం. బస్సు కన్నా ఒక 50 రూపాయలు ఎక్కువ ఉంది కారుకు. నా పేరు పోతన్న మేడం, మాది ఆదిలాబాదు. మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది ఇక్కడ. అయితే హైదరాబాద్లో, అయితే ఇటు నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ పోవడానికి బస్సు వెహికల్ కోసం చూస్తున్నాము ఇక్కడ. అయితే మామూలుగా బస్సుకు వస్తే అప్పుడు 600, 650 వస్తుండేవి. ఇప్పుడు వెహికల్స్ లేవు, మరి డబ్బులు రేట్ అడుగుతున్నారు. 1000 రూపాయలు కిరాయి అడిగారు. మేము ఇవ్వలేని పరిస్థితి ఉన్నాము. ఇప్పుడు వేరే కారు మీరు ఏదైనా వస్తే మాట్లాడుకొని పోదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం.
ఉంటాయని అంటే ఇక్కడ వచ్చినాము. జేబీఎస్ నుంచి దొరుకుతాయి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తే ఇక్కడికి వచ్చాము. బ్రదర్ మీ పేరు, ఎక్కడికి వెళ్తున్నారు జేబీఎస్ నుంచి? నేను జగిత్యాల వెళ్తున్నానండి జేబీఎస్ నుంచి. దాదాపు 1 అవర్ అయిందండి వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది. నార్మల్గా బస్సెస్లో కానీ వెళ్ళాలి అంటే 350 రూపీస్ అవుతుంది కరీంనగర్ వెళ్ళడానికి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కరీంనగర్ నుంచి ఇక్కడ జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్ళడానికి 800-1000 రూపీస్ తీసుకుంటున్నారండి. ఏసీ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఇప్పుడు 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా అండి. కొంచెం హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంది వెళ్ళాలి అని, అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందండి. రైట్, చూడొచ్చు చాలా వరకు అయితే ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్లో కొంత బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో ఇటు బస్సులు కూడా ఫుల్ అయ్యాయి. దాంతోపాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ఇక ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, ఆరంఘర్ లాంటి ప్రధాన చౌరస్తాల వద్ద నుంచి ఇటు ప్రైవేటు కార్లు, క్యాబ్లు, ప్రైవేటు వాహనాల దోపిడీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నార్మల్ టైంలో ఉన్న రేట్లపైన డబుల్ రేట్లు కూడా వసూలు చేస్తున్నట్టు ఇటు ప్రయాణికులు అయితే వాపోతున్నారు. ఇది ప్రజెంట్ జేబీఎస్ వద్ద ప్రైవేట్ వాహనాల టికెట్ రేట్లు, ప్రయాణికుల అవస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, జేబీఎస్ నుంచి.